అమరావతి టార్గెట్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కార్పై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారా? 2029 ఎన్నికల్లో వైసీపీని ఈ అస్త్రమే గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారా? ఇంతకీ ఏమిటా బ్రహ్మాస్త్రం? అది ఏ రకంగా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, కూటమి సర్కార్ని ఇబ్బంది పెట్టబోతోంది? చంద్రబాబు ఇప్పుడే కళ్ళు తెరవకపోతే జగన్ ప్రయోగించబోయే ఆ బ్రహ్మాస్త్రం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సర్కార్ని ఇబ్బందులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబు కేవలం అమరావతిపైనే దృష్టి సారిస్తున్నారని, రాజధాని పేరుతో అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏపీలో మిగిలిన ప్రాంతాలన్నింటినీ నిర్లక్ష్యం చేస్తున్నారని, అమరావతికి లక్షల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల మిగిలిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేకపోయారని, ఇది చివరికి మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా మారే ప్రమాదం ఉందని ప్రచారం చేయబోతోంది వైసీపీ. ఇప్పటికే నిదానంగా ఆ ప్రచారాన్ని జనంలో పెట్టింది. దీనిలో భాగంగానే వైసీపీ నేతలు ఎక్కడ వీలైతే అక్కడ తమ ప్రాంతాలు వెనుకబడిపోయాయని, అమరావతిపై మోజుతో కొన్ని వర్గాలకు, కులాలకు మాత్రమే మేలు చేయాలనే లక్ష్యంతో అక్కడ లక్షల కోట్లు ఖర్చు చేస్తూ తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ నేతలు ఇదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. హైదరాబాద్లో మనల్ని తరిమేసినప్పుడు మనం బాధపడింది దేనికి? హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది, మన తాలూకా రాజధాని అది, వచ్చినటువంటి డబ్బంతా అక్కడే పెట్టుబడి పెడుతున్నారు. ఆ పెట్టుబడి పెట్టడం వలన పోన్లే మన రాజధాని అభివృద్ధి చెందింది అని అనుకుంటే 65 సంవత్సరాల తర్వాత వారు వెళ్ళిపోమని చెప్పారు మనకి. మనం ఒట్టి చేతులతో వచ్చేసాం. అంటే 65 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి లభించిన డబ్బంతా మీరు ఒక దగ్గర పెట్టేశారు. ఆనాడు కూడా మాకేం జరగల, వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు కొత్త రాజధాని అని ప్రారంభమైంది. ఈ రాజధానికే మళ్ళీ డబ్బంతా పెడతానని చెప్పి 3,50,000 కోట్లు 2 సంవత్సరాలు అప్పు చేశారు. ఇందులో 1,000 కోట్ల రూపాయలు ఈ బీద జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు పెట్టారా అని అడుగుతున్నాను నేను. 1,000 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తిని పెంచేటువంటి కార్యక్రమం ఒక్కటైనా చేస్తారా? ఇంకా 3 సంవత్సరాలు కూడా ఇలాగే అయిపోతుంది. అమరావతికి దోచిపెట్టి రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల అవినీతి చేసి మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు అనే ప్రచారాన్ని రాబోయే 3 ఏళ్లు జనంలోకి బాగా తీసుకుని వెళ్తారు. మావిగన్ నినాదంతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ప్రజల దృష్టిని వైసీపీ వైపు మళ్లిస్తూ, ఉత్తరాంధ్ర, రాయలసీమ కోస్తాలో కొన్ని ప్రాంతాల వెనుకబాటుతనాన్ని మరోవైపు చూపిస్తూ ఈ బ్రహ్మాస్త్రాన్ని జనంలోకి బాగా తీసుకెళ్లాలన్నది జగన్ వ్యూహం. వెనకబాటుతనం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, ఇప్పుడు అమరావతికి లక్షల కోట్లు దోచిపెట్టి మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తే అక్కడ ఇలాంటి ప్రమాదమే వస్తుందని, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు మినహా రాష్ట్రంలో మిగిలిన వెనుకబడిన ప్రాంతాలు అన్నింటిలోనూ ప్రచారం చేయటమే వైసీపీ వ్యూహం. ప్రెసిడెన్సీగా ఉండేటప్పుడు మద్రాసు నుంచి బెరహంపూర్, ఛత్రపురం వరకు ఇది ఒక రాష్ట్రం. మా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మూటా ముళ్ళు పట్టుకొని మద్రాసు వెళ్ళాం. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఏర్పడేటప్పుడు కర్నూలు వెళ్ళాం, కర్నూలు వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ కూడా వెళ్ళాం. అది పోయి ఇప్పుడు అమరావతి వచ్చింది, అమరావతి కూడా వెళ్తున్నాం. ఎన్నాళ్ళు మాకు వెట్టి చాకరి, ఎన్నాళ్ళు మాకు ఈ ప్రయాణాలు? మాకే ఒక అనుమానం వస్తుంది. మా ప్రాంతం అభివృద్ధి కానప్పుడు, మా ప్రాంతం అభివృద్ధికి నోచుకోనప్పుడు మేమెందుకు ప్రత్యేక రాష్ట్రం అడగకూడదు? మాలో కూడా కోరుకుంది కళింగ రాష్ట్రం మాకు కావాలి, మేము కోరుతాం. ఎందుకంటే ఇన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసేటప్పుడు మద్రాసు కానీ, కర్నూలు కానీ, హైదరాబాద్ కానీ, ఈరోజు అమరావతిలో కానీ మా రెవెన్యూ కూడా ఉంది. మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రెవెన్యూ నిధులు కూడా అందులో పెట్టుబడిగా పెడుతున్నారు. పోనీ పెట్టినటువంటి ఆ క్యాపిటల్, ఆ రాజధానులు ఏమైనా ఉంటున్నాయా? ఉండట్లేదు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో విభజనకు కారణం అవుతున్నాయి, అవి మారిపోవటానికి కారణం అవుతుంది. అప్పుడు మా పరిస్థితి ఏంటి? మరోవైపు మావిగన్ ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తారు. లక్షల కోట్ల రూపాయలు అమరావతి కోసం వృధా చేయటం కన్నా మావిగన్ ప్రాంతంలో తక్కువ ఖర్చుతో రాజధాని ఏర్పాటు చేయవచ్చని జనానికి 1కి 10 సార్లు చెప్పి మైండ్లోకి ఎక్కిస్తారు. అమరావతి కోసం వెచ్చిస్తున్న డబ్బు వెనుకబడిన ప్రాంతాల్లో ఖర్చు పెట్టవచ్చు కదా అని ప్రశ్నిస్తారు. అసలు అక్కడ ఎవరు వచ్చి ఏమీ లేకుండా 20-30 ఏళ్ళ వరకు ఈ 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెడితే ఇంకా ఎన్ని లక్షల కోట్లు నువ్వు ఇంట్రెస్ట్లు కట్టాలా? ఎన్ని లక్షల కోట్లు మిగిలిన సపోర్టింగ్ సిస్టమ్స్ డెవలప్ కావడానికి కావాలా? వాళ్ళు అక్కడికి రానంత వరకు అక్కడ అది ఒక లైవ్ సిటీ, లివింగ్ ఏరియా, హ్యాబిటాట్ ఎట్లా అవుతుంది? ఇవి క్వశ్చన్. వేరేయాజ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది సేమ్ ప్రాంతమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో
ఇమ్మీడియట్గా ఇందులో ఏ 10% ఖర్చుతోనో క్యాపిటల్ యాక్టివేట్ కావడమే కాకుండా రాజధాని ఇవి ఇప్పటికే పూర్తిగా జనావాసాలు అయినందువల్ల, ఆల్రెడీ కనెక్టివిటీ పూర్తి ఉన్నందువల్ల, బయట ప్రపంచంతో సంబంధాలకు విమానాశ్రయం రూపంలో కావచ్చు, రైళ్ల రూపంలో కావచ్చు, లేదా ఇప్పుడు పోర్టు రూపంలో కావచ్చు, ప్రపంచంతో ఇప్పటికే పూర్తి కనెక్టివిటీ ఉన్నందువల్ల, బిజినెస్ హబ్స్గా ఇప్పటికే డెవలప్ అయినందువల్ల కేవలం ఒక 10% ఖర్చుతో, అది కూడా ఒకేసారి కాకుండా దఫాలు పెట్టుకున్నా కూడా ఒక ఇమ్మీడియట్ గర్వంగా చెప్పుకోదగ్గ క్యాపిటల్ రావడమే కాకుండా అది ఎకానమీని బూస్ట్ చేసే ఒక గ్రోత్ ఇంజన్గా కూడా అవుతుంది. ఇది రెండింటి మధ్య తేడా. ఆయన ఏమైనా అమరావతి వద్దు అని ఎక్కడ ఆ వద్దన్న మాట అన్నాడా ఆయన స్పీచ్లో? ఇది ఉంటే బాగుంటుంది అన్నారుగా. ఆల్రెడీ చెప్పమా, ఓ సినిమాకి వెళ్తాం, లేకపోతే ఇంకో దేనికి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్తాం, మరి ఇంతకంటే ఇంతగా తీర్చి బాగుంది కదా అనుకుంటాం అనుకో. ఊరిగా ఏదో సాధించినట్టుగా ఇప్పటికీ చెప్తున్నాం మేము. దయచేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకండి, సద్వినియోగం చేయండి, చేసిన కార్యక్రమాన్ని చేయండి, త్వరితగతంగా చేయండి. మేము వ్యతిరేకం కాదు దేనికిను. అయితే ఉన్న అవకాశాలు వినియోగించుకోవాలని మా కోరిక. ఎందుకంటే రాష్ట్రం అంటే అన్ని ప్రాంతాలు రాష్ట్రం, ఒక ప్రాంతం కాదుగా రాష్ట్రం. అందరికీ ఆ ఫలాలు అందాలి కదా, అది అవసరం కదా, అది కోరుకుంటున్నాం. అమరావతి మాయలో పడి ఏపీలో మిగిలిన అన్ని ప్రాంతాలను చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని వైసీపీ ప్రచారాన్ని రాబోయే రోజుల్లో కూటమి పార్టీలు ధీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమరావతి రాజధానితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టామని, ఆ కృషి కొనసాగుతూనే ఉందని రకరకాల సాధనాల ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీలు జనంలోకి వాస్తవాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన తీరు టీడీపీ కనుక చెప్పుకోలేకపోతే 2029లో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రధానంగా రోడ్లు, ఫ్లైఓవర్లు, పెండింగ్ ప్రాజెక్టులు, రైతుల సమస్యలతో పాటు స్థానిక సమస్యలు ఏ రకంగా 5 ఏళ్లలో పరిష్కరించాము అన్నది కూటమి పార్టీలు జనంలోకి బలంగా తీసుకువెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి అత్యవసరం ఉంది.